మన దేశంలోని అనేక దేవాలయాల్లో శ్రీ మహావిష్ణువు వివిధ అవతారాల్లో దర్శనమిస్తూ ఉంటారు. కానీ సింహాచలంలో మాత్రం మనం 2 అవతారాలను ఒకే చోట దర్శించుకోవచ్చు. అయితే ఇక్కడ శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి నిజరూప దర్శనం ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే కలుగుతుంది. అదే వైశాఖ శుద్ధ తదియ అంటే అక్షయ తృతీయ. శ్రీ మహావిష్ణువు హిరణ్యాక్షుడిని వధించడానికి వరాహావతారాన్ని, హిరణ్యకశిపుణ్ణి సంహరించేందుకు నృసింహావతారాన్ని దాల్చారు. కశ్యప ప్రజాపతి కుమారులైన ఈ 2 సోదరులను వధించేందుకు శ్రీహరి కృతయుగంలో 2 అవతారాలను వెంటనే ధరించాడని పురాణాలు విశ్లేషించాయి. హిరణ్యాక్షుడిని వధించి వరాహ అవతారాన్ని విరమించేలోగా హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని సముద్రంలోకి నెట్టివేశాడు. తనను రక్షించమని ప్రహ్లాదుడు పిలవడంతో స్వామివారు తొందరలో వరాహ రూపం వదలకుండానే నృసింహుడిగా ప్రత్యక్షమయ్యారు. దీంతో అదే రూపంలో వరాహ నృసింహుడిగా సింహాచల కొండపై కొలువయ్యారు. అయితే హిరణ్యకశిపుడిని అంతమొందించిన తర్వాత నృసింహుడు ప్రళయ భీకరంగా జ్వాలామాలికలతో కనిపించేసరికి సమస్త సృష్టి భయపడింది. బ్రహ్మతో సహా సకల దేవతలు ప్రార్థించినా ఫలితం లేకపోయింది. అప్పుడు బ్రహ్మకు గతంలో తాను చందన వృక్షానికి ఉగ్రత, ఉష్ణం, తాపం నివారించే శక్తిని వరంగా అనుగ్రహించిన విషయం గుర్తుకు వచ్చింది. అదే విషయం ప్రహ్లాదుడికి చెప్పి చందనంతో స్వామి ఉగ్రత్వాన్ని తగ్గించమని సూచించారు. ప్రహ్లాదుడు చేసిన చందన సేవ వల్ల ఆ వరాహ నరసింహస్వామి శాంతించి ప్రహ్లాదుణ్ణి వరం కోరుకోమన్నాడు. సింహాచలం కొండ మీద సదా కొలువు తీరమని ప్రహ్లాదుడు వరం కోరుకున్నాడు. బ్రహ్మాండ పురాణం ప్రకారం పాహి శ్రీమన్నారాయణ అని ప్రహ్లాదుడు పిలవగానే గరుత్మంతుడిపై నుంచి ఒక్క ఉదుటున కిందకు దూకడంతో స్వామి దివ్య చరణాలు పాతాళంలోకి దిగబడ్డాయి. అందుకే సింహాచలంలో వరాహ నారసింహుడి పాదదర్శనం భక్తులకు లభించదు. ప్రహ్లాదుడి తదనంతరం కాలక్రమంలో వరాహ నారసింహ కృతి మట్టి పుట్టలో నిక్షిప్తమైంది. కొన్ని వేల ఏళ్ల తర్వాత పురూరవ చక్రవర్తికి వరాహ నరసింహస్వామి కలలో కనిపించి తన ఉనికి తెలియజేశాడు. వైశాఖ శుద్ధ తదియ నాడు సింహాచలం కొండపై వరాహ నృసింహుడి విగ్రహం బయటపడింది. అప్పుడు పురూరవుడు స్వామివారిని చందనంతో అలంకరించాడు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ తదియ రోజు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి భక్తులకు నిజరూప దర్శనం ఇస్తారు. ఈ అవకాశం కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది. ఆ సమయంలో లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని చందనాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత స్వామివారికి తిరిగి చందనం లేపనం చేయడంతో శివలింగాకారుడుగా దర్శనమివ్వడం అద్వైత దర్శనానికి ప్రతీక. అక్షయ తృతీయతో పాటు జ్యేష్ఠ పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి తిథుల్లో 3 విడతల్లో స్వామికి మొత్తం 12 మనువుల పరిమాణంలో చందనాన్ని సమర్పిస్తారు. స్వామివారు శాంతమూర్తిగా ఉంటేనే అంత చల్లగా ఉంటామని భక్తుల విశ్వాసం. సహస్ర సహస్ర కోటి కోటి కేసర ప్రభాసమాన భద్ర నారసింహతే నమో నమః, నారసింహతే నమో నమః.